నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల పాలనకు సంబంధించి సోషల్ మీడియా ప్రతిపక్షాలు వినిపిస్తున్న వాదన ఒక రకంగా ఉంది, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది అంటూ యాడ్ చేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా? అసలు ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? దీనికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కొద్ది రోజుల్లో, కొన్ని నెలల్లోనే మనం అడ్వకేట్ శరత్ గారిని కలవడం జరిగింది. అప్పుడు సీఎం గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఆయనకు పాలన చేయడము సరిగ్గా రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఫెయిల్ అయ్యాడు అంటూ చాలా తక్కువ టైంలోనే ఆయన జడ్జిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ జడ్జిమెంట్ మీద స్టిక్ అయి ఉన్న ఇదే అంశము మరి రాజకీయ విశ్లేషకుడు అడ్వకేట్ శరత్ గారు మనతో ఇప్పుడు ఉన్నారు. ఆయన్ని ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఏం చెప్తారు, ప్రజెంట్ వ్యతిరేకత గురించి ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మాటల్లోని. శరత్ గారు నమస్తే. వెరీ బిగినింగ్ ఆల్మోస్ట్ ఒక 6 months గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేబీ 3 months 1 month తర్వాత నేను సీఎంను కలిసిన తర్వాత ఒక 20 days or 25 daysకి యూ కేమ్ టు అవర్ స్టూడియో. మీరు ఆ రోజు నన్ను అడిగినారు, వాట్ యూ థింక్ అబౌట్ తర్వాత సీఎంను కలిశారా అని కూడా అడిగారు. అవును, ఎలక్షన్స్లో బాగా ప్రచారం చేశారు కదా, సీఎంను కలిశారా అని అడిగితే నేను చెప్పాను, కలిశాను, ఆయనతో మాట్లాడాను. మై ఇనిషియల్ ఒపీనియన్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, హీ కాంట్ రూల్, ఈ డజంట్ హ్యావ్ ఎన్ ఐడియా. అసలు యాక్చువల్లీ ఆయనకి పరిపాలన మీద ఒక అవగాహనే లేదు, ఈయన నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అని చెప్పిన. అదే మాట మీద స్టాండప్ అయినాను. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక పద్ధతి ప్రకారంగా పోవట్లేదు. ఇంకా ఎంతసేపు గతాన్ని గుర్తు చేసుకొని గత వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలన్నది బీఆర్ఎస్. ప్రస్తుతం కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలపై కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టేసేసి ప్రజలను సమీకరించడం అనేటువంటి పద్ధతిని బీఆర్ఎస్ చేయకపోవడం వల్ల, తర్వాత లోపాయికారిగా బీజేపీ కాంగ్రెస్తో ముడిపడి ఉండడం, ఒక ఇండైరెక్ట్ అంటే రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధము, బాంధవ్యము, ఇతరత్ర విషయాల్లో లోపల కాంగ్రెస్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఏబుల్ టు షో సమ్ పర్ఫార్మెన్స్. కానీ బీఆర్ఎస్లో కొంత సంస్థాగతంగా మార్పులు జరిగి, అంటే ఇన్ సెన్స్ ఏ కారణాల వల్ల, ఏ వ్యక్తుల వల్ల పార్టీ ప్రజలకు దూరమైంది అనే విషయం మీద ఒక చిత్తశుద్ధితో ఒక చర్చ జరిగి ఏదైనా వ్యవహారం చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎన్ అప్హిల్ టాస్క్ ఫర్ ది కాంగ్రెస్ టు సస్టైన్ ఇట్స్ మెజారిటీ ఇన్ మున్సిపాలిటీస్. కాకపోతే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం అనేది కూడా అధికార పార్టీ దగ్గర విచ్చలవిడిగా దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏది ఉన్నా ఏది లేకున్నా ఏముంది ఒక 7-8 వేలు వారేసేయండి ఓటుకు, మనం గెలిచి తీరాలా. తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు, తర్వాత కాంట్రాక్టర్స్ చాలా డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు, కొన్ని లక్షల కోట్లు అట్లా. సో కాబట్టి ఆ డబ్బుల ద్వారా కూడా ఎన్నికల ఫలితాన్ని కొంత మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి అట్లా అని బీఆర్ఎస్ బీద పార్టీ అంటే అట్లా కూడా కాదు. కానీ వాళ్ళేం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే ఆర్థిక వనరులన్నీ వాడుకుంటే రేపు అసెంబ్లీ నాటికి ఎట్లా కాంగ్రెస్ ఇంకా బలపడిపోతుంటుంది, మనమేమో బలహీనం అవుతున్నాం ఆర్థికంగా, ఎంత కూర్చొని తింటే ఎంతైనా కరిగిపోతుంది కదా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే తెలంగాణ ప్రజలకు మాత్రం బేసికల్గా ఎవరన్నా ఒక ఆల్టర్నేటివ్ దొరికితే కాంగ్రెస్ని మెడలు వంచాలన్న కోరికలోనే ఉన్నారు. చూడాలి మరి. ఇక యాక్చువల్లీ అయితే రేపటి నుంచి మున్సిపల్ ప్రచారం సాగుతుంది. ముఖ్యమంత్రి కూడా తాను ప్రచారం చేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభలకు తర్వాత ఆయన ప్రచారం ముగిసిన తర్వాత ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారనే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు కొంత ఎదురుగాలు వేస్తున్నదనే చెప్పొచ్చు. అంటే మామూలుగా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇప్పుడే పార్టీ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర 10 ఏళ్ళ అధికారం లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడము అనేది అంటే రివర్స్లో చెప్పారా ఏమైనా, లేకపోతే కరెక్ట్గానే చెప్పారా? అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా మనుషుల రక్తం పీలుస్తుంది.
పీడిది ఒక రకంగా వెలుస్తుంది, జలగ ఒక రకంగా వస్తుంది. కాంగ్రెస్ అనేది ఒక జలగ అనమాట. వాళ్ళు పీల్చే రక్తం యొక్క స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే ఇట్లా అవినీతి చేయడంలో కానీ, అవినీతి డబ్బులు సంపాదించడం కానీ, పార్టీకి నిధులు సమకూర్చడం అనేది నాటి నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేస్తుంది. రేవంత్ రెడ్డితో కూడా ఆ కండిషన్తోనే ఈయనకు అధికారం అంటగట్టబడ్డారు. అంటే నువ్వు ఇంత పార్టీకి ఆర్థికంగా మద్దతు ఇస్తావా, ఈ రకాలుగా చేస్తా అని అంటేనే కదా ఈ రకంగా జరిగేది. అందుకే ఇప్పుడు వీళ్ళు సడన్గా మొదటనేమో గత ప్రభుత్వం రాష్ట్రం మీద అప్పులు విధించింది, చాలా అప్పుల భారం మోపింది, ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే మాకు ఆర్థికంగా చాలా కష్టం అవుతుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేయడానికి పూనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంది? తర్వాత రెండు ఏం చూసుకొని వాళ్ళు మళ్ళీ రీపేమెంట్ చేస్తారు? వెల్త్ జనరేషనా లేదు, ఏ రకంగా ఎదుగుదల కనపడుతులేదు, మరి పొదుపు చర్యలు లేవు. సో ఆల్రెడీ ఉన్న దుస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎక్కువ భారం మోపుతున్నారు అని అన్నప్పుడే వాళ్ళకు ఈ 5 సంవత్సరాలలో మాకు ఎంత వీలైతే అంత దండుకుంటాం, ఏది చేస్తే అది చేద్దాం, మొత్తానికి మేము అధికారంలో ఉంటాం అనేది కాంగ్రెస్ ఆలోచన. అసెంబ్లీ నాటికి కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకంత అనవసరమైన ఆర్భాటం చేయడం? ఎంత చేసినా ఈ మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పక్షం వైపే ఉంటాయి కదా, మనం చేసి మాత్రం ఏం ప్రయోజనం అనేది బీఆర్ఎస్ వాదన. బీజేపీ అయితే కాంటెస్ట్లోనే లేదు కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటి, మేము ఓటు బ్యాంక్ పెంచుకుంటున్నాము, డే బై డే ప్రతి ఎలక్షన్కి మా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, మా కార్యకర్తల సమూహం పెరుగుతుందని బీజేపీ అంటుంది కదా. సరే వాళ్ళు మరి ఆ మాత్రం చెప్పుకోకుంటే వాళ్ళు నిలదొక్కుకోవడం ఇక్కడ కష్టం కాబట్టి వాళ్ళు ఆ రకంగానే మాట్లాడాలా. ఇట్ సూట్స్ దెమ్ టు స్పీక్ లైక్ దట్. బట్ అల్టిమేట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏముంది? మన పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ బిగ్ జీరో. సో అట్లా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రెఫరెండంగా చూడాలి అన్న ఒక వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అధికార పార్టీకి కట్టబెడతారన్న విషయము అందరికీ తెలిసిందే కదా, రెఫరెండంగా ఎలా చూస్తారు అసలు రెఫరెండం అని ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తే దాని పరిస్థితి వేరే ఉంటుంది. వేరే వాళ్ళు వాడు మాట్లాడితే లాభం లేదు. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికలనే రెఫరెండం అన్నాడు అని చితికల పడ్డాడు, 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాడు. సో కాబట్టి ముఖ్యమంత్రికి ఏ ఎన్నికలను రెఫరెండం అని ప్రకటించాలంటే కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తున్నాడు. ఒక రకంగా అమెరికాలో ఉంటూ కూడా మున్సిపల్ ఎన్నికలను ఏదో రకంగా మనం గెలవాలన్న పట్టుదలతోని ఇంత తక్కువ సమయంలో ఇంత కంజెస్టెడ్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి. మనకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది కనీసం ఒక 1 వీక్ ఆర్ 10 days గ్యాప్ ఉంటుంది. ఈసారి అట్లా కాకుండా ఒకటే రోజున అన్ని వ్యవహారాలు జరిగేటట్టుగా అన్ని మొదలెట్టారు. సో దట్ షోస్ అంటే ప్రతిపక్షాలను ఒక రకంగా ఆశ్చర్యచకితులు చేయాలి, వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలా అన్న ఒక కుటిల నీతితో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మరి ప్రజానీకం ఎట్లా రెస్పాండ్ అవుతారు అని అంటే చాలా చోట్లయితే ప్రజల్లో అసంతృప్తి ఉంది. అంటే ముఖ్యంగా ఈ మున్సిపల్ టౌన్స్లో ఎట్లుంటుంది వాతావరణం, కొంత ఈ రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం అట్లా ఇట్లా వాళ్ళు వచ్చి ఈ మున్సిపల్ టౌన్స్లలో ఆ పెరిఫెరీలో వాళ్ళు నివాసం ఉంచుకొని వాళ్ళ పిల్లల చదువులు, అటు వ్యవసాయం అది ఇది చూసుకుంటారు. ఒక 15-20 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది, అవన్నీ వేస్తారు. ఇప్పుడు వాళ్ళందరిలో మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ఇటు పిల్లల చదువులకు పెనుభారం అయింది, ఫీజులు, స్కూల్ ఫీజులు అవి ఇవి. ప్రతి చిన్న మున్సిపల్ టౌన్స్లో కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి, మలయాళీసు వాళ్ళు వీళ్ళు పెట్టినాయి. ప్రతి చోట ఫీజుల మోత చాలా భారంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అంతంతే అరకొరగానే ఉన్నాయి, అట్లనే ప్రభుత్వ ఆసుపత్రులు అరకొరగానే ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు మొదలైనవి. సో ఈ రకంగా పెనుభారంతో ఉన్న వాళ్ళకి ఆ పెట్టుబడి సహాయంగా అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు రూపంలో ఇచ్చేదో అది కూడా విత్డ్రా చేశారు, అది కూడా ఇవ్వట్లేదు, అదొకటి. తర్వాత 2500 మహిళలకు ఇస్తామని బాగా ఊరిచ్చారు. వాళ్ళు అనుకున్నారు మహిళలు సరే మాకు ఇంకో 500 అదనంగా వస్తాయి కదా అని ఒక ఆశతో కాంగ్రెస్ని ప్రిఫర్ చేశారు. అది వాళ్ళు నిరాశ నిస్పృహలో. యువత అంతంతే ఉంది. మా విద్యార్థినులకు అందరికీ ఏదో స్కూటీలు ఇస్తాం అది ఇదని
ప్రకటించారు, అది పోయింది. వృద్ధాప్య పెన్షన్ పోయింది. దళిత బంధును 10 లక్షలు ఉంటే 15 లక్షలు చేస్తానా, అది పోయింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పోయింది. ఇట్లా ఏం చూసి ఏ పర్ఫార్మెన్స్ని చూసేసి కాంగ్రెస్ కొట్టేశారు. ఎంతసేపు మేము సన్న బియ్యం ఇస్తున్నాము అని ఒకటి, అందరికీ రేషన్ కార్డులు పంచామన్నది రెండోది, ఇంకోటి మహాలక్ష్మి అంటే ఫ్రీ బస్సు. రోజు బస్సులో ప్రయాణం చేయడానికి ఎంతమంది మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళ విలేజ్ నుంచి టౌన్కు అట్లా. మరి రూరల్లో ఏరియాస్లో కూడా బస్ ఫెసిలిటీ అంతంతగానే ఉన్నది. కాబట్టి అంటే టు మై లిటిల్ ఎస్టిమేషన్ ఇప్పుడు అంత ఈజీగా కాంగ్రెస్ వైపు జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు. దానికి తోడు ప్రజలు కూడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా దోచుకున్నారు, వీళ్ళు 10,000 ఇవ్వకుండా వీళ్ళకి ఓటు వేసారు ఎందుకు అని అధికార పార్టీలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు 5,000 6,000 అట్లా ఇచ్చి మా ఓట్లు కొనుక్కున్నది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ధరలు బాగా పెరిగినాయి, బంగారం ధర 1,60,000 పెరిగింది. కాబట్టి మీరు బంగారం ఇస్తా అన్నారు, ఎగ్గొట్టారు. కాబట్టి మాకు కనీసం ఒక 10,000 ఇవ్వండి ఓటుకు అని అడుగుతా ఉందన్నమాట. సో ఆ రకంగా చాలా పూర్తిగా అసలు కుల సంఘాల మీటింగులు జరుగుతాయి, నాయకుల దగ్గరికి వస్తారు. మా సంఘంలో మీటింగ్ అయింది, ఫలానా పార్టీ వాళ్ళు వచ్చారు, గింత ఆఫర్ చేస్తారు, మీరు గింత ఆఫర్ చేస్తే మీ వైపు వస్తాం అని చెప్తున్నా. ఇందులో ఆఫర్లు ఇచ్చేస్తున్నారు అంతే. ఓటుకి ఇంత మీరు ఎవరిస్తే వాళ్ళ కమ్యూనిటీ ఇంట్రెస్ట్లు గిది గిట్లా చేయాలి, గది గట్లా చేయాలి అంటే కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఓట్లను కొనుక్కునే ప్రక్రియ ఓట్లు కొనుక్కునే ప్రక్రియ లాగా జరగాలి. అట్లా ఆ రకంగా ప్రజలు వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఓకే, అంటే ఎవరిది లోపం అంటే ఫస్ట్ ఎటువైపు చూపిస్తారు చెయ్యి మీరు? ఎటువైపు లోపం అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థను ఒక మోడల్గా తీర్చిదిద్దే నాయకులు పోయి అంత లంపెన్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో రకంగా వాళ్ళకి చెప్పుకోవడానికి చేసిన సేవ లేకపోతే గత అనుభవం ఇట్లాంటి ఏవి లేనప్పుడు ఏదో రకంగా ఎన్నికలు గెలవాలంటే అయితే రిగ్గింగ్ అన్న చేయాలి, ప్రజలకు డబ్బులన్న పంచాలా అనేటువంటి ఆలోచన వచ్చేసింది. సో ఈ రకంగా రాజకీయాలు చెడిపోతే దాని ప్రభావం ప్రజల మీద కూడా ఆటోమేటిక్గా ఉందన్నమాట. సో కాబట్టి రాజకీయ నాయకులే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు గిన్ని పైసలు ఇస్తాం, మీ కులానికి గిన్ని డబ్బులు ఇస్తాం, మీకు ఈ వసతులు చేస్తాం, మీరు మాకు డబ్బులు వేయండి ఎన్మాస్గా అని అడిగి ఆ రకంగా ప్రజలను కరప్ట్గా మార్చినారు. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే 10 ఏళ్లలో ముందుకెళ్ళి అంటే బీఆర్ఎస్ హయాంలో ముందుకెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక కంప్లీట్ వెనక్కి వెళ్ళింది. రియల్ ఎస్టేట్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది, మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు. ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు చెప్పినప్పటిది ఇప్పుడు వీళ్ళు టేకాఫ్ చేసిన తర్వాత కంప్లీట్ పడిపోయింది. ఇలాంటివన్నీ వినిపిస్తున్నారు. అంటే ఒక్కటమ్మా, ఉద్యోగము నిరుద్యోగ పరిస్థితి మాత్రం దారుణంగా మారినమాట వాస్తవం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారం లేదు, అంత దొంగ ఎస్టేట్ వ్యవహారాలు. అంటే అక్రమ కట్టడాలు, అక్రమంగా లేఅవుట్లు చేయడము, అక్రమంగా ఇది చేయడము అనేది అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు గట్లనే జరుగుతుంది. అంటే లెజిటిమేట్ విధానంలో కూడా అంటే యాజ్ పర్ ది రూల్స్ రెగ్యులేషన్స్ జరిగే కన్స్ట్రక్షన్స్ కానీ అట్లాంటివి కానీ తగ్గిపోయిన మాట వాస్తవం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా లెజిటిమేట్ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఇట్లాంటి దొంగలతోనే వాళ్ళకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ ద్వారానే ఎక్కువ పార్టీకి వాళ్ళు నిధులు సమకూర్చుకోగలరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ రకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కొంత స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. అది ఎట్లాగో ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం చేపట్టిన తర్వాత వీళ్ళ విధానాలు అర్థం చేసుకొని కొంత టైం పడుతుంది. ఒక 5-6 నెలల్లో ఎట్లాగో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. దాంట్లో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 4th సిటీకి సంబంధించి అది కేవలము సీఎం రేవంత్ రెడ్డి గారి ధనార్జన కోసం తీసుకొచ్చింది తప్పితే ఒక రియల్ బూతాన్ని అక్కడ క్రియేట్ చేయడానికి తప్పితే అదర్ దాంతో ఉపయోగం లేదు అన్న వాదన గట్టిగా బీఆర్ఎస్ అంటే ఇప్పుడున్న ఆర్థిక వసతులతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రిపేర్డ్నెస్తో చూస్తే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను సమకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కనుక సక్రమంగా చేసే పక్షంలో 4th సిటీని ఇప్పట్లో కట్టడం అయితే సాధ్యం కాదు. సరే ఇవన్నీ ఎగ్గొట్టి ఎగనామం పెట్టేసేసి ఏదో రకంగా చేద్దాం, అప్పులు తీసుకొచ్చైనా చేద్దాం, తర్వాత వాళ్ళకి దరిదాపులో ఆ ఏరియాలోనే భూములున్నాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుపడతాము అన్న ఉద్దేశంతో కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు బెనిఫిట్ చేయాలనుకుంటే ఫ్యూచర్ సిటీకి ఎంతో కొంత కార్యరూపం తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదే ట్రై చేస్తూ ఉన్నాడు.
కేసీఆర్ పేరు మీద ఒక సెక్రటరేట్ ఉంది, కేసీఆర్ పేరు మీద ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది. సో అట్లనే 4th సిటీ నిర్మాతగా నా పేరు చిరస్థాయిగా ఉండాలా అనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సల్లి. సో దాంట్లో భాగంగానే కొంత ఎక్కువగా హైప్ అయితే ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు జరుగుతుందని కొంత టైం పడితే మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఫస్ట్ కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, కేసీఆర్ గారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు, ప్రజలకు ఎందుకు బీఆర్ఎస్ను మళ్ళీ ఆదరించాలన్న విషయంలో చెప్పిన నాథుడే లేదు. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అది ఇదని తప్ప మేము గతంలో ఇవి చేసాం, భవిష్యత్తులో మేము ఈ పనులు చేయదలుచుకున్నాం, ఇట్లా చేయగలం, గతంలో జరిగిన లోపాలను ఈ రకంగా సరిదిద్దుకుంటున్నాం అని వాళ్ళు మాట్లాడితే ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళు ఆ మాటలు మాట్లాడకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి రాజకీయాలను విమర్శించడంతోనే కాలయాపన చేస్తాను. అంటే పాజిటివ్ ఎఫర్ట్ అనేది ఏది లేదు బీఆర్ఎస్ తరఫున. తర్వాత పార్టీని కూడా రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఒకసారి కొంత స్తబ్దత వచ్చింది అని అన్నప్పుడు దాన్ని అధిరోగించడానికని కొన్ని ఫేసెస్ను మార్చడం, కొంతమంది నాయకులు మార్చడము, తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత లేని వాళ్లను తెర మీదకి తీసుకురావడం జరగాల. ఎవరైతే ఆనాడు ఎక్కువగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. దానివల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అంత తొందరగా ఎదగలేకపోతా ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ మారిస్తేనే ఇప్పుడు జనాల్లో డెఫినెట్లీ ఒక న్యూ లుక్ అయితే ఇవ్వాలా. అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎదిగే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అన్నా లేకపోతే లోకల్ రీజనల్ పార్టీ ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ లాగా వ్యవస్థీకృతంగా ఉండదు. వీళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా వోలటైల్ పబ్లిక్, అంటే అభిప్రాయం మార్చుకునేటువంటి వాళ్ళ మద్దతుతోనే గెలవాలి. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళను, ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయడము, వాళ్ళ దగ్గరికి పోవడము, ఎక్కువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని ఎవరు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో వాళ్ళదే ఫ్యూచర్. ఓకే, ఇటు బీజేపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమో వాళ్ళు అంతే, వాళ్ళు అక్కడికే సంతృప్తి చెందారు, అట్లనే కొనసాగుతుందో సరిపోతుంది. వాళ్ళకు గెలవాలన్న దృక్పథం అయితే ఎక్కడ కనపడలేదు. ఓకే, ఎవరికి వాళ్ళకు మాకు వచ్చేది మాకు ఉంది, మేము కేంద్ర మంత్రులను సరిపోతుంది, నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సరిపోతుంది, నేను ఎమ్మెల్యే అయ్యాను అంతే, ఇక్కడికే మమ అనుకుంటున్నారా? అన్నారు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళు పైకి చెప్పలేదు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దాట్ ఓన్లీ. దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అబిస్మల్లీ జీరో. ఎందుకంటే చాలా ప్రాంతాలలో వాళ్ళకు అభ్యర్థులే లేరు, వాళ్ళు కంటెస్ట్ చేస్తామని ఇది లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎట్టి బస్సులో పాగా వేయాలన్న సంకల్పం ఎంతైతే కేంద్ర నాయకత్వానికి ఉందో అంత రాష్ట్ర నాయకత్వానికి లేదు. అది చాలా క్లియర్గా కనపడుతుంది. దానివల్ల కార్యకర్తలు కూడా చాలా వ్యయప్రయాసలకు వచ్చి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేరే పార్టీలలోకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఎక్కువ వరకు గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, తర్వాత బీఆర్ఎస్లోంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ వైపే పోతూ ఉన్నారు. ఈ రకంగా ఫ్లో ఆఫ్ ది వర్కర్ జరుగుతుంది. నెక్స్ట్ కొత్త పార్టీ అని అంటున్నారు, అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ అవసరం అనేది ఉందంటారా? అంటే ఉందంటారా అంటే ఆ వ్యక్తిని బట్టి, వాళ్ళు తీసుకొచ్చే పాలసీ ప్రోగ్రామ్స్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు గవాళ్లే బీఆర్ఎస్లో అసంతృప్తికి లోనయ్యి బీఆర్ఎస్తో కొంత తెగదెంపులు చేసుకొని బీఆర్ఎస్తో కొన్ని సమస్యలు సృష్టించుకొని వచ్చిన కవితను లేకపోతే ఇంక వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళకి అంత సులభంగా ప్రజాదరణ దొరకదు. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు కూడా బీఆర్ఎస్లో పార్ట్ అండ్ పార్సల్గానే చూస్తారు, వీళ్ళని కొత్త తరహాలో చూసే అలవాటు ఉండదు. ఇంకేదన్నా రకంగా ఇప్పుడు అట్లా తమిళనాడులో విజయన్ వచ్చినట్టుగా అట్లా ఏదన్నా వస్తే అప్పుడు తప్పకుండా ప్రజలు ఆ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తిన్మార్ వాళ్ళని తీసుకొచ్చాడు కదా, సరే దాని గురించి నేను మాట్లాడమ్మా, అసలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదా? నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలే. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళ ప్రభావాన్ని బట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. అప్పుడే మనం వాళ్ళు అంటే వాళ్ళు ఏదో చేస్తారని చెయ్యరని అని ఆదిలోనే మనం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ బీసీలు నమ్మాలి కదా, ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. బీసీలు కూడా మేము ఈ నావ మీద ఎక్కితే ఆ తీరం చేరుతామని అనుకుంటే నమ్ముతారు. ఇప్పుడు అట్లాంటి ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బీసీ రాజకీయాలతో ముడిపడిన కృష్ణ లాంటి వాడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయినాడు. సో ఇప్పుడిప్పుడే వచ్చేసేసి అప్పుడే అంతా సర్వస్వని నిన్న మొన్నటి దాకా మేము ఇతరుల మద్దతుతోనే పైకి వస్తాము, ప్రజలే మాకు మద్దతు కావాలన్నాళ్ళు, తర్వాత ఇప్పుడు ప్రజలను శాసించే తీరుగా మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కారణాలు అవుతాయి. అంత ఈజీగా
బీసీ సమాజం కొత్తగా వచ్చిన వ్యక్తులను నమ్మరు. వాళ్ళు ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది వాళ్ళకి. అంత ఆశలు చిగురించేటువంటి పార్టీ ఎదురు లేదు, వస్తున్నట్టుగా కూడా కనపడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి మీలాంటి మేధావులు చాలామంది వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగింది, గొంతు వినిపించారు, ఆ మార్పు కూడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళు చాలామంది నాలుగు ఖర్చుకుంటున్నారు. ఇతనికంటే అతనే నయ్యం కదా, కనీసం ఇట్లా ఏదో రకంగా ముందుకైనా వెళ్ళాము, అసలు ఏం తెచ్చుకున్నాము, ఏం మార్పులు చేసుకున్నాము అంటూ కూడా దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? గతంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు మళ్ళా బీఆర్ఎస్ రావాలని కోరుకోవట్లేదు. కాకపోతే వాళ్ళకు బాధ ఏంటంటే బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది అన్న ఒక ఆశ చూపెట్టినారు, కొంత కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపెట్టినారు, ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అన్నారు. బట్ కాంగ్రెస్ 2 సంవత్సరాల నిర్వాకం చూసిన తర్వాత ఎవరు కూడా ఆనాడు కాంగ్రెస్ గెలుపు కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ గెలవాలని ఆశించట్లేదు, అట్లానే బీఆర్ఎస్ను కౌగలించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే బీఆర్ఎస్తో వాళ్ళు రకరకాలుగా పీడనకు గురైనారు. మళ్ళీ పోనీ బీఆర్ఎస్లో వ్యవస్థీకృతంగా ఏమైనా మార్పు జరిగిందంటే జరగలేదు. కాబట్టి బీఆర్ఎస్ మీద కొత్తగా ప్రేమలు అంటూ ఏం చిగురించే అవకాశాలు లేవు. సరే రైటో రాంగో ఈ ఉన్న టర్మ్లో ఉన్న కాంగ్రెస్ ఉండనీలే, మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా మారిస్తే ఒరిగేది ఏముంటుంది, మున్సిపాలిటీస్లలో కాంగ్రెస్ వచ్చినా రాకున్నా జరిగేది ఏంది, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల దోపిడీ ఐస్థితిగానే ఉంటుంది అన్న భావనలతో కొంత కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, అంటే ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడం వెనుక అంటే ఇప్పుడు బయటకు వచ్చినా ఉపయోగం లేదనా, లేకపోతే రైట్ టైం కాదనా? ఒకటి, ఆయనే తన ఓన్ ఆపర్చున్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. 2, గతంలో ఉన్నంత చురుకైన ఆరోగ్య పరిస్థితులు అతనికి లేవు. 3, అతను ఒక రకంగా చాలా అశాంతికి గురైనాడు. ఒకటి, తను ఊహించని పరిణామాలు జరిగిపోయినాయి, తన వాళ్ళని నమ్మిన వాళ్ళందరూ మోసం చేసినారు, తనకు తెలియకుండానే చాలా అనర్థాలు జరిగిపోయినాయి. ప్రజల నుంచి కేసీఆర్ నాయకత్వాన్ని ఎంతో దూరం తీసుకుపోవడానికి ఈయన అనుచరగణమే ఎక్కువ కృషి చేస్తున్నారు. సో కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ ఫర్ కేసీఆర్ టు రీగ్రూప్ ఎవ్రీథింగ్. తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు ఎవరైతే బీఆర్ఎస్ను వ్యతిరేకించినారో మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ ఫోల్డ్కి వస్తారా, వస్తే ఈ ఉన్న ఈ గ్రహాలను చూసి వాళ్ళు బెంబెలెత్తిపోయి మేము రాము అని అంటారా అనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. మొదట ఇప్పుడు ఉన్నటువంటి ఈ దౌర్జన్యపు మూకలను తొలగించేసేసి కొంత న్యూట్రల్ వాళ్ళని తీసుకొచ్చి నో దెర్ ఈజ్ ఎ మార్కెట్ చేంజ్ ఇన్ ది పార్టీ స్ట్రక్చర్ అని అనిపిస్తే అప్పుడు బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అయితే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ పార్టీ మారారు, ఇంకొంతమంది అంటే ఓడిపోయిన వాళ్ళు పార్టీ మారారు, కాబట్టి అక్కడ ఎలాగో కొత్తగా రీషఫిల్ అవుతుంది కదా, కొత్త మొహాలు వస్తాయి కదా అక్కడ. అట్లా ఆ కొత్త ముఖాలు కూడా మళ్ళా వాళ్ళ బంధువర్గమే వస్తున్నారు కదా. ఇక్కడ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొత్త ఫేస్ అనేది రావట్లేదు. కొత్త ఫేస్ అంటే తండ్రి లేకుంటే కొడుకు వస్తున్నాడు, కొడుకు లేకుంటే కూతురు వస్తుంది, అట్లనే వస్తున్నారు. అంతేగాని అంటే యువకుల్లోంచో ఆ పార్టీ యువ నాయకత్వంలోంచో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళా అక్కడ కూడా కుటుంబ పాలన అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే ఓటమి తర్వాత కూడా ఇంకా మార్పు రాలేదంట? లేదు, బీఆర్ఎస్ అంతగా అయితే మార్పు చెందలేదు. ప్లస్ వాళ్ళు ఎంతసేపు గతాన్ని దృష్టిలో పెట్టుకొని గతం గురించి మాట్లాడుతూ జబ్బలు జరుచుకోవడమే తప్ప ఆన్ గ్రౌండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ 0. ఓకే, ఇప్పుడు సిట్ విచారణ కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, సాగదీత ధోరణి తప్పితే దానికి సంబంధించి ఒక కొలిక్కి రావట్లేదు, వస్తే బీఆర్ఎస్ ఖతమయ్యే అవకాశం ఉంటుంది అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి, కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ లేదు ఈ స్కాండల్స్ మీద, దేని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాలని, ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ దోపిడీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ దోపిడీ వ్యవహారాల గురించి చిత్తశుద్ధి చూపెట్టారు. అది నా అభిప్రాయం. ఓకే, ఓవరాల్గా ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితికి సంబంధించి ప్రజలకైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, రాజకీయాలను సీరియస్గా నీతివంతంగా కొంత ప్రిన్సిపల్గా నడపని ఈ అవకాశవాదుల గురించి మాత్రం కొద్దిగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇటీవలే కాదా, ఒక 2 years క్రితమే పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వాగ్దాన భంగం చేసింది. కాబట్టి కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీల వైపు చూడండి, ప్రతిపక్షాలను బలంగా చేయండి. కాంగ్రెస్ యొక్క ఏదైతే ఒక దుర్నీతితో ప్రతిపక్షాలను బలహీనపరచాలన్నటువంటి ఆలోచన సరళిని కొంత అడ్డుకట్ట వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, మున్సిపల్ పక్కన పెడితే జిహెచ్ఎంసీ నాకు తెలిసి ఎర్లీ డిస్కషన్, బట్
మీ ప్రిడిక్షన్ ముందే చెప్పేస్తే ఇది ఆల్రెడీ మేము ఊహించింది అన్నది ఆల్రెడీ శరత్ కుమార్ గారు చెప్పిందని ఒక మ్యాక్ ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరికి టైం అయిపోతుంది. జిహెచ్ఎంసీలో డెఫినెట్గా బీజేపీ వర్సెస్ మజ్లిసే ఉంటుంది. కాంగ్రెస్ కూడా సెకండ్ ఫిడిలే, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు వేరే వాళ్ళ మద్దతు, అంటే ఒకవేళ మజ్లిస్ మద్దతు కాంగ్రెస్కు ఉంటే కొన్ని సీట్లు వస్తాయి. మజ్లిస్ వాళ్ళు లేదు, నథింగ్ డూయింగ్, మేము ప్రపంచం అంతటా వచ్చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో మేము బలపడుతున్నాం, మా అభ్యర్థులు నిలబడుతున్నాం, ఈసారి మేము ఎక్కువ మందికి అవకాశాలు మా పార్టీ తరఫున ఇచ్చేసేసి వీ వాంట్ టు స్ట్రెంథెన్ అవర్ పార్టీ అంటే కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏముండదా చూడాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మనం కొంత ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. బీజేపీకి సంబంధించి మున్సిపల్స్లో ఏం ఉండదు అనేసి అని చెప్పారు. బీఆర్ఎస్ స్థానము కాంగ్రెస్ ఫిల్అప్ చేస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అర్బన్ పూర్ కూడా ఇవాళ మనకు రాక ఒక అవకాశం వస్తే 10,000 వస్తాయిలే ఓటు అన్నట్టుగా ఆలోచన చేస్తుంది. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ అనేది బీజేపీకి ప్లస్ అయ్యి ఇప్పుడు అది అవుతుందంట. తప్పకుండా బీజేపీకి కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ వాళ్ళు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ పాలిటిక్స్ని రీఫర్బిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ శరత్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ సుత్తి లేకుండా సూటిగా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ధన్యవాదాలు. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.